అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సెక్రటరీ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎథెన్పూడి సులోచనారాణి గారు. కారులో వచ్చేస్తుండగా డాక్టర్ గారు, కావుడు ప్రమీలని చేసుకుంటానని రాజా ఖాయంగా చెప్పాడా అన్నారు. ఏమో, అప్పుడు అనుకున్నారు, మళ్ళీ ఏమైందో తెలియదు. ఏదైనా త్వరగా పెళ్లి చేసుకుంటేనే మంచిది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్రమీలని ఇవ్వాలి అనుకున్న వాళ్ళు రేఖారాణితో అంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నారబ్బా? మీరు చెప్పేది మరీ బాగుంది. అసలు వాళ్ళకి శేఖరం పరిచయమైంది రేఖారాణి ద్వారానే కదా. అయితే అసలు ఈ పెళ్లి ప్రసక్తి తెచ్చింది రేఖారాణే కదా. జయంతి, శివరాం మెదలకుండా వింటూ కూర్చున్నారు. మొదట డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు దిగిపోయారు. జయంతిని ఇంటి దగ్గర గబగబా తీసుకొచ్చి దింపేశాడు శివరాం. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జయంతి దిగిన తర్వాత వస్తానని చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అతనంత హఠాత్తుగా మౌనంగా ఎందుకైపోయాడో జయంతికి అర్థం కాలేదు. బహుశా అనుకోకుండా ఆ స్నేహితుడన్న మాట వల్ల కావచ్చు. జయంతికి నవ్వు వచ్చింది. రేపు శివరాం ఇంటికి భోజనానికి వెళ్ళినా అతని మొహం ఎలా ఉంటుంది? ఇంతమందిలో శివరాం ఎందుకో చాలా దగ్గరగా అనిపించాడు జయంతికి. బట్టలు మార్చుకుని చీరను మడత పెడుతుంటే శేఖరం మాటలు గుర్తొచ్చాయి. అసహ్యం వేసింది. అయినా తనెంత బుద్ధి లేనిది. శేఖరం ప్రజెంట్గా చీర పంపిస్తే తీసుకోవటం ఏమిటి? సుమిత్రాదేవి వాళ్ళ వాలకాన్ని బట్టి చూస్తే వాళ్ళకు అసలు ఇంతవరకు తెలిసినట్టు లేదు. అదెలా సాధ్యం? జయంతికి అదే అర్థం కావటం లేదు. వాళ్ళ మాటలు, చూపులు గుర్తొస్తేనే ఒంటి నిండా తేళ్లు కుట్టినట్టు, జర్రులు పాకినట్టు అనిపిస్తుంది. శేఖరం బంగారు పిచ్చుకైతే ఆ పిచ్చుక చుట్టూ విషవలయాలు ఉన్నాయట. మిస్టర్ వర్మస్వరం చెవుల్లో గుడ్లగూబలా అరుస్తోంది. శేఖరం బంగారు పిచ్చుకైతే తనకెందుకు? మట్టి గోరువంకైతే మటుకు తనకేమిటి? శేఖరానికి రేఖారాణితో పరిచయం, ప్రమీలనివ్వాలనుకోవటం, దీనికి రేఖారాణి వత్తాసు. ఏమిటిదంతా? వీటన్నింటికి దూరంగా నిలబడి తన ఉద్యోగం తను చేసుకోలేదా? వీలు కాదు. వాళ్ళ మధ్య నిలబడితేనే, వాళ్లతో సాంగత్యం ఉంటే వీటన్నింటితో సంబంధం లేకపోయినా చుట్టుకుపోవలసిందే. ఇక నుంచి ఇలాంటి విందులకి, వినోదాలకి తను రానని స్పష్టంగా చెప్పాలి. తన ఉద్యోగం వాళ్ళ సమస్యలతో పెనవేసుకుపోకూడదు. జయంతి దృఢంగా నిశ్చయించేసుకుంది. మర్నాడు జయంతి వెళ్లేసరికి శేఖరం అప్పటికే తయారై బయటకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు బట్టలేసుకుని కూర్చుని రాసుకుంటున్నాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకున్నప్పుడు కలిగే అలసట గాని, బద్ధకం గాని అతని మొహంలో మచ్చుకు కూడా లేవు. నిన్నంతా విశ్రాంతి తీసుకుని రాత్రి వేళకి పడుకొని మంచి నిద్రపోయి లేచిన మనిషిలా ఉన్నాడు. జయంతి రాక అతన్ని డిస్టర్బ్ చేయలేదు. దాదాపు అరగంట అయిన తర్వాత రాస్తూనే మధ్యలో ఆగి బెల్ నొక్కాడు. నాయర్ కాఫీ టిఫిన్ తెచ్చే లోపల రాయటం పూర్తి చేసి కాగితాలు ప్రక్కన పెట్టి లేచాడు. రాత్రి ఎలా వెళ్లారు అని అడిగాడు. అతని పిలుపులో మీరు అని మర్యాద ఉట్టిపడితే మనిషి చికాకుగానైనా గాని లేక కోపంగా గాని ఉన్నాడని అర్థం. శివరాం కారులో వెళ్ళాను. వెళ్లే ముందు వెడుతున్నామని తెలియజేయటం మర్యాద అనే సంగతి తెలియదు. మీరు బిజీగా ఉన్నారు. ఓహో, నాయర్ తెచ్చిపెట్టి వెళ్ళిన కాఫీ తీసుకుంటూ అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో బోలెడంత దూరం కనిపిస్తోంది. కాఫీ తీసుకోండి. వద్దు, ఈ కాఫీ టిఫిన్ కూడా పూర్తిగా మానేయాలని రాత్రి గట్టిగా నిశ్చయం చేసుకుంది జయంతి. శేఖరం ఇంకోసారి తీసుకోమని చెప్పలేదు. వెళ్ళబోయే ముందు ఆగి, పనెక్కువ లేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకో అతని మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి నువ్వు, ఒకసారి మీరు. ఏమిటా పిలుపు? అసలు నిన్న డాక్టర్ గారి ముందు చీర విషయంలో చేసిన అవమానానికి పార్టీ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా తనను మర్చిపోయినందుకు సంజాయిషి అడగవలసింది తను. పైనుంచి ఎదురు ఇదా? అతని ప్రతి మాటల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటిది? బహుశా తను ఇంకా ఉద్యోగ ప్రయత్నం చేయటం లేదు కదా అని, ఇంకా ఈ ఉద్యోగం మీద మోజు పడిపోతున్నానని కాబోలు. చీచీ, ఎక్కడికక్కడే అవాంతరం. ఈ గొడవలేవి బామ్మ చెవిని పడకుండానే ఎలాగో తను మెల్లిగా ఇందులో నుంచి తప్పుకుంటే నయమేమో అనిపించింది జయంతికి. మళ్ళీ తన మీద తనకే అసహ్యం వేసింది. తను అసలు ఎక్కడా నిలబడలేదు, ఏది కుదురుగా ఉంచుకోలేదు. ఈ లోపం అసలు తనలోనే ఉందేమో. మర్నాడు జయంతి బట్టలేసుకుని బయలుదేరబోతుండగా, అమ్మాయి ఎక్కడి నుంచో ఉత్తరం వచ్చిందే అమ్మ అంటూ బామ్మగారు కవర్ ఒకటి తెచ్చి ఇచ్చింది. రాసేవాళ్ళు ఎవరబ్బా అనుకుంటూ కవర్ తీసి చూసింది. చూస్తూనే తెల్లబోయింది.
ఎప్పుడో వనితా విహార్లో చేరకముందు అసలు ఉద్యోగం అనేది ఒకటి దొరికితే చాలనిపించే రోజుల్లో సునంద ద్వారా ఏదో ఆడపిల్లల స్కూల్లో టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందంటే అప్లికేషన్ పంపించింది. దానికిప్పుడు ఇంటర్వ్యూ. జయంతికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. క్షణం సేపు ఆ ఉత్తరం అక్కడ పారేసి వెళ్ళిపోవాలనిపించింది. మరుక్షణం మనసులో వివేకం లాంటిది పట్టి ఆపి, నిన్ననేగా ఇంకో ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నావు? శేఖరం సెక్రటరీగా నీకు నిజంగా మోజు లేకపోతే దీనికి ఎందుకు ప్రయత్నం చేయవు అని ప్రశ్నించింది. జయంతి ఆ రోజు శేఖరం దగ్గరకు వెళ్ళటం విరమించుకొని ఒంట్లో బాగాలేదని కారు తిప్పి పంపేసి సునంద ఇంటికి వెళ్ళింది. జయంతి అదృష్టమో దురదృష్టమో ఎప్పుడు ఏ జన్మానా లేంది సునంద తీరుబడిగా కూర్చుని కుట్టుకుంటోంది. జయంతిని చూస్తూనే ఇంత మొహం చేసుకుని ఆహ్వానిస్తూ, రా రా, ఇవాళ ఆఫీస్ లేదా? ఇంత ఎండలో వచ్చావేం అంది. పనుండి వచ్చాను, నీ సలహా ఒకటి కావాలి అంది జయంతి సునంద ప్రక్క మంచం మీద కూలబడుతూ. నీ బుర్రలోనే ఆలోచనలు వట్టిపోయినాయంటే ఇహ నా బుర్రేం పని చేస్తుంది? నిజంగా సీరియస్గా మాట్లాడాలని వచ్చాను. నేను సీరియస్గానే ఉన్నాను అంది సునంద గంభీరంగా చూస్తూ. జయంతి కవర్ తీసి చూపిస్తూ ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పింది. అయితే అర్థం కానట్టు చూసింది సునంద. నేను ఇంటర్వ్యూకి పెడతాను. నీకు ఆ హెడ్ మిస్సెస్ తెలుసునని చెప్పావు. నువ్వు కూడా రావాలి. నాకు తప్పకుండా ఇమ్మని చెబుదువు గాని అంది జయంతి. ఎండలో రావటం మూలాన కందిపోయినట్లున్న జయంతిని చూస్తుంటే సునందకి జయంతి చెబుతున్నది తమాషా కాదని నిజంగానేనని అనిపించింది. ఇప్పుడు నువ్వు చేసే ఉద్యోగానికి ఏమైంది? ఇంకోటి చూసుకునే వరకేనని ఇదివరలో చెప్పలా? చెప్పావనుకో కుట్టు సామాను ప్రక్కన పెడుతూ, దానికి ఇంకెవరూ రాలేదుగా అంది. నేనుండగా ఇంకో మనిషి రావటం జరగదు. అంటే ఏమిటి అసలు విషయం చెప్పు, అతనేమైనా అన్నాడా? జయంతి మొహం తిప్పేసుకుంటూ, అతను నన్నెందుకు అంటాడు, నాకే ఇష్టం లేదు అంది. క్షణంసేపు జయంతిని పరిశీలనగా చూసిన సునంద ఇలా మాటికి మాటికి నాకు బాగాలేదని మనసు మార్చుకోవటం, ఉన్నదాన్ని వదిలేయటం మంచిది కాదు జయంతి. వనితా విహార్లో ఆ వాతావరణం నీకు సరిపడలేదని అనుకుందాం. ఇతను కూడా వాళ్ళలో వాడే అన్న సంగతి మర్చిపోకూడదు. అదే నేను అడిగేది. ఏదైనా అసభ్యంగా ప్రవర్తించాడా? అలాంటి మనిషిలా కనిపించలేదే. బాబు, నీ ప్రశ్నలకో నమస్కారం. నువ్వు నాతో వచ్చి ఆ హెడ్ మిస్సెస్కి చెబుతావా లేదా? అది చెప్పు, లేకపోతేనే వెళ్ళిపోతాను. నువ్వు కారణం చెబితే గానీ నేను రాను మొండిగా అంది సునంద. సరే అయితే నే వస్తాను. జయంతి చటుకున లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడటంతో కంగారు పడిన సునంద చేయి గట్టిగా పట్టుకుని, అరే బాప్రే, ఏమిటా కోపం? సరే, కారణం అడగంలే, వెళ్దాం సరేనా అంది సునంద. జయంతి సునంద ఇద్దరూ వెళ్ళేసరికి హెడ్ మిస్సెస్ తీరిగ్గానే ఉంది. సునంద జయంతిని పరిచయం చేసింది. ఇంతకుముందు ఆ క్లాసుకి టీచర్గా వెళ్ళిన ఆవిడ పురిటికని సెలవులో వెళ్ళి ప్రసవంలో ఏదో జబ్బు చేసి చనిపోయిందట. కాబట్టి మరో ట్రైనింగ్ అయిన ఆవిడ వచ్చే వరకు జయంతికి ఆ ఉద్యోగం ఖాయంగానే ఉంటుంది. ఈలోగా జయంతి గనక ట్రైనింగ్ అయితే అది పర్మనెంట్ చేస్తామని చెప్పింది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రేపటి నుంచి జాయిన్ అవ్వమని కోరింది ఆవిడ. జయంతి సరేనని వాగ్దానం చేసి లేచి వచ్చేసింది. ఇద్దరూ హెడ్ మిస్సెస్ గది నుంచి బయటకొచ్చి వరండా దాటి వస్తుంటే కుడిప్రక్కగా ఓ క్లాసుకి టీచర్ రానట్లుంది. అంతా గోలగా అరుస్తున్నారు. పెద్ద సంత జరుగుతున్నంత సందడిగా ఉంది. కొంతమంది సినిమా పాటలు పాడుతున్నారు. ఇంకా కొంతమంది బిగ్గరగా అరుస్తున్నారు. ఒక అమ్మాయి బ్లాక్ బోర్డు దగ్గర నిలబడి ఏదో గీస్తోంది. బాబోయ్, ఈ కోతుల్ని ఎలా భరించటం అంది సునంద భయంగా. నేర్చుకుంటాను. ఒకప్పుడు మనం కూడా అలా చేసిన వాళ్ళమేగా నీరసంగా అంది జయంతి. రేపటి నుంచి తన జీవితంలో సగం ఈ స్కూల్ ఆవరణలో గడుస్తుంది కాబోలు. రేపు చేరగానే బామ్మకి చెప్పేయచ్చు. ఇక్కడికి తనో విధంగా అదృష్టవంతురాలే. రాజశేఖరం వద్ద సెక్రటరీగా పనిచేస్తున్నట్లు బామ్మకి తెలియదు. వనితా విహార్ వాళ్ళు కూడా ఏం గొడవ చేయలేదు. సునందని ఇంటి దగ్గర వదిలేసి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం తిరిగిపోయింది. వచ్చి గంటైనా కాకముందే మళ్ళీ మొహం కడుక్కుని బట్టలు మార్చుకుంటున్న మనమరాల్ని చూస్తూ వంట్లో బాగాలేదని వేళ్లాడపడుతూ మళ్ళీ ఎక్కడికి అంది బామ్మగారు. ఇప్పుడే వస్తా బామ్మ అంది జయంతి జడవేసుకుంటూ. కడుపులో కుడివైపు నొప్పిగా ఉన్న మాట నిజమే, కానీ ఈరోజు ఈ పూటే శేఖరానికి రాజీనామా చీటీ ఇచ్చేస్తే రేపు ఉదయం వెళ్ళి స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. రిజిగ్నేషన్తో పాటు ఆ చీర కూడా ఇచ్చేస్తే సరి.
ఆ చీర సంగతి గుర్తొస్తేనే జయంతి మొహం జేవురిస్తోంది. అసలు తనంత బుద్ధి లేనిది కాకపోతే ఇంకోళ్ళిచ్చిన చీర తీసుకోవటం ఏమిటి? అది తీసుకుంది కాబట్టే అతను అలా అనగలిగాడు. పోన్లే, తెలియక ఓ పొరపాటు చేస్తే మళ్ళీ దాన్ని దిద్దుకోవచ్చుగా. చీర ఇచ్చేసి రాజీనామా కాగితం కూడా ఇచ్చేసి ఒక నమస్కారం చెప్పి వచ్చేస్తుంది. తనలాంటి వాళ్ళకి టీచర్ ఉద్యోగాలే శ్రేష్టం. టీచర్ ఉద్యోగం అంటే తనకి నచ్చదు నిజమే. కానీ నచ్చని మనుషుల మధ్య అడుగడుక్కి అసహ్యించుకుంటూ కాలం గడిపే కంటే ఇది నయం గదూ. చీర పెట్టి నట్టబెట్టి తీసుకుని 2 బస్సులు మారి 3 ఫర్లాంగుల దూరం నడిచి ఎండకి కందిపోయిన మొహంతో, ఒంట్లో బాగుండని కారణం వల్ల కలిగిన నీరసంతో, నుదుటి నిండా పట్టిన చెమటతో జయంతి గేటు లోపల అడుగుపెట్టింది. వాకిట్లో ఇంటి ముందు ఎవరిదో నీలం రంగులో డబుల్ షేడ్ ఉన్న కారు ఆగి ఉంది. ఎవరో వచ్చినట్లున్నారు. ఒకవేళ రాజశేఖరం మాట్లాడే అవకాశం లేకపోతే తనేం చేయాలి? జయంతికి హాల్లో కూడా ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాలు దాటి లోపలికి వస్తే లోపల కూడా ఎవరూ ఉన్న శబ్దం వినిపించడం లేదు. వచ్చిన వాళ్ళెవరో శేఖరానికి ఆప్తులై ఉండాలి. అందుకే లోపల గదుల్లో ఎక్కడో ఉన్నట్లున్నారు. తను వచ్చినట్లు అతనికి తెలియజేయడం ఎలా? పరధ్యానంగా నుదుటి మీద పట్టిన చెమటని చీర కొంగుతో తుడుచుకుంటూ దగ్గరగా వేసి ఉన్న ఒక గది తలుపుల్ని మెల్లిగా తోసింది. తోస్తూనే కొయ్యబారిపోయింది. గదిలో రాజశేఖరం పడకుర్చీలో వెనక్కు వాలి పడుకున్నాడు. అతని ప్రక్కగా చిన్న స్టూలు మీద కూర్చుని ఉన్న రేఖారాణి అతని గుండెల్లో తలదాచుకుంది. రేఖారాణి 2 చేతులు జంట సర్పాల్లా శేఖరం మెడ చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి. హఠాత్తుగా కనబడిన ఈ దృశ్యాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక స్థానువులా నిలబడిపోయింది జయంతి. ఊపిరి పీల్చటం, రెప్పవేయటం రెండూ మర్చిపోయింది. ఇటువైపు వీపు పెట్టి అతను గుండెల్లో తలదాచుకున్న రేఖారాణి జయంతిని గమనించలేదు. పరధ్యాసగా ఎటో చూస్తున్న శేఖరం తలుపు కొద్దిగా చప్పుడవటంతో ఉలిక్కిపడి ఇటు తిరిగాడు. క్షణంలో సగం సేపు అతని కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా గాలి పీల్చుకోవటం గుర్తుకొచ్చిన జయంతి గిరుక్కున వెనక్కి తిరిగి బయటకు పారిపోయింది. ఇంటికి వెళ్ళడానికి గబగబా హాలు దాటి బయట వరండాలోకి వచ్చిందల్లా మళ్ళీ ఆగిపోయింది. తనెందుకు సిగ్గుపడాలి మధ్య? భయం ఎందుకు? ఎలాగూ చూశాడు కాబట్టి అతను బయటకు వచ్చే వరకు ఉండి ఇచ్చి వెళ్ళిపోతే సరి. ఇప్పుడు ఇలా తొందరపడి వెళ్ళిపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. పోనీ నాయర్ గాని కనీసం వాసు గాని కనిపించినా బాగుండును. వాళ్ళకైనా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఉండటమా లేక వెళ్ళిపోవటమా అని తటపటాయిస్తూ అక్కడే స్తంభాన్ని ఆనుకుని నిలబడిపోయింది. చేదు పదార్థం రుచి చూసిన దానిలా మనసంతా అసహ్యంతో మెలికలు తిరుగుతోంది. ఎంత సిగ్గులేని వాళ్ళు! పోని లోపల తలుపు గడియ వేసుకుంటే ఏ గొడవ లేకపోయేది. తలుపు దగ్గరగా వేసిన వాళ్ళకి గడియ వేసే ఓపిక లేకపోయిందో లేక అనవసరం అనుకున్నారో. అవును మరి, ఆ ఓపికే ఉంటే పైకి రాజశేఖరం పడగదిలోకి వెళ్ళేవాళ్ళేమో. చీచీ, ఎంత అసహ్యమైన మనుషులు! పెళ్ళైన రేఖారాణి పెద్ద మనిషిలా కనిపించే శేఖరం. అసలు ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఎవళ్ళిష్టం వాళ్ళది. ఈ రోజుల్లో ఎవరిని విమర్శించడానికి ఎవరికి హక్కుంది గనుక ఇంతకీ తను వెళ్ళిపోవటమా ఉండటమా మనసు ఏది నిర్ణయించుకోలేకపోతోంది. వెడదాం అని ఓ అడుగు ముందుకు వేయబోతే వద్దు, ఉండి ఇచ్చేసి పెడితే బాగుంటుందనిపిస్తోంది. ఉందాం అంటే అతనిప్పుడు బయటకు వస్తాడా అనే అనుమానం తోస్తోంది. రాజశేఖరం తన ఎదుటికి రావడానికి సిగ్గుపడితే జయంతి వెనక నుంచి పేరు వినిపించడంతో చివ్వున వెనక్కు తిరిగింది. ఎదురుగుండా శేఖరం. అతని చూపులు స్థిరంగా ఉన్నాయి. వాటిల్లో సిగ్గుగాని సంకోచం గాని నామమాత్రంగా కూడా కనిపించడం లేదు. క్షణంసేపు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సూటిగా చూసుకున్నారు. ఒంట్లో బాగాలేదని కారు పంపేసి ఇప్పుడెందుకు వచ్చావు? అతని కంఠం కూడా మామూలుగా ఉంది. అందులో తడబాటు గాని సందేహం గాని ఏదీ లేదు. ఇవి ఇచ్చేయడానికి చేతుల్లోవి చూపిస్తూ అంది జయంతి. ఎంత సిగ్గులేని మనిషి! క్షణం క్రితం జరిగిన సంఘటన అసలు గుర్తులేనంత మామూలుగా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే తనకే సిగ్గేస్తోంది. ఏమిటివి? కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు శేఖరం. ఆ పెట్టెలోది చీర, పైన కవర్లో నా రిజిగ్నేషన్. క్షణంసేపు చాచి పట్టుకున్న వస్తువుల వైపు మరోసారి జయంతి వైపు చూశాడు శేఖరం. రిజిగ్నేషనా? ఎందుకు? నాకు వేరే ఉద్యోగం దొరికింది. జయంతికి ఏడుపొచ్చినంత పనైంది. శేఖరానికి మెల్లగా తనకి వచ్చిన ఉద్యోగాన్ని గురించి చెప్పి అందులో లాభాలు వివరించి మెల్లగా సెలవు తీసుకోవాలనుకుంది. అంతా తారుమారైంది.
చూస్తుండగానే శేఖరం కళ్ళు ఎర్రబడినాయి. కోపాన్ని సూచిస్తున్నట్టు పెదవులు బిగుసుకున్నాయి. ఎక్కడ జాబు దొరికింది? శివరాం దగ్గర స్టెనోగానా లేక ప్రకాశం దగ్గర పియ్యగానా? జయంతి మొహం కందగడ్డలా మారింది. ఊపిరి బిగబట్టుకుని అలాగే నిలబడిపోయి అతని వైపు చూడసాగింది. 2 క్షణాల సేపు జయంతిని కోపంగా చూసిన శేఖరం వెంటనే రెక్కపుచ్చుకుని గబగబా లోపలికి లాక్కొచ్చి గదిలో కుర్చీలో కూలేసి, "ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను" అంటూ బయటికెళ్ళిపోయాడు. శేఖరం గుచ్చిపట్టుకున్న చోట జబ్బ మీద ఏర్పడిన నొప్పి చూసుకుంటూ జయంతి చేతిలో వస్తువులు టేబుల్ మీద పారేసి కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చింది. ఎంత ధైర్యం, ఎంత సాహసం! మూర్ఖులకి బలముంటే రాక్షసులవుతారు. జయంతి పెదవులు రోషంతోనూ కోపంతోనూ అదరసాగాయి. 10-15 నిమిషాలైన తర్వాత బయట కారు వెళ్ళిన శబ్దం వినిపించింది. రేఖారాణి వెళ్ళిపోయింది కాబోలు. జయంతి మళ్ళీ ఊపిరి బిగబట్టుకుని శేఖరం కోసం చూడసాగింది. కారు శబ్దం ఆగిపోయిన 5 నిమిషాలకి శేఖరం లోపలికి వచ్చాడు. వచ్చినవాడు వెంటనే జయంతి దగ్గరికి రాలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళిపోయి బయటకు చూస్తూ నిలబడిపోయాడు. అంత కోపంలోనూ అంత అసహ్యంలోనూ కూడా పొడుగ్గా, బలంగా, టీవీగా చెక్కిన శిల్పంలో ఉన్న అతని విగ్రహం, ఆ నిలబడిన తీరు, ప్రక్క నుంచి అందం దిద్దినట్లు కనిపిస్తున్న ఆ మొహాన్ని ఆసక్తిగా చూడకుండా ఉండలేకపోయింది. ఇలాంటి స్వభావం గల వ్యక్తులకు భగవంతుడు అందం కూడా ప్రసాదిస్తే దాన్ని వీళ్ళు ఆయుధంగా తీసుకుని ఆడవాళ్ళని నాశనం చేయడానికి చూస్తారు. ఉన్నట్లుండి హఠాత్తుగా వెనక్కి తిరిగి శేఖరం జయంతి గబుక్కున చూపులు ప్రక్కకు తిప్పుకునే అవకాశం ఇవ్వకుండానే కళ్ళలోకి సూటిగా చూస్తూ, "ఇప్పుడు చెప్పు" అన్నాడు. "చెప్పేందుకేం లేదు. నా రిజిగ్నేషన్, ఈ చీర మీరు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను." "ఒకసారి కట్టుకున్న చీర తిరిగి ఇవ్వటం మర్యాదనేనా నీ ఉద్దేశం?" "ఏది మర్యాదో ఏది అమర్యాదో పాఠాలు నేర్చుకునేందుకు రాలేదు నేను. అసలు మీరు పంపిన చీర తీసుకోవటం నాది బుద్ధి తక్కువ. తెలుసో తెలియకో చేసిన దానికి ఫలితం కూడా చూశాను. మొన్న నేను అన్నమాట పట్టుకుని ఈరోజు రిజైన్ చేస్తున్నావు కదూ. నాకు తెలుసు నీ సంగతి. నేను ఆ రోజే నిన్ను క్షమాపణ అడగలేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. అవసరంలో ఆదుకుని సహాయం చేశారు. దానికి నా కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది. నిజంగా నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగా అనేటట్లయితే నువ్వు ఇలా అనవసరంగా రిజైన్ చేయనే చేయవు. ఇప్పుడు నాకు ఉన్నట్లుండి మనిషి ఎక్కడ దొరుకుతాడు? రేపు రాబోయే మీటింగ్స్కి నేనేం చేయాలి? శివరాం లాంటి మనిషి దొరికే వరకు నువ్వు ఉండాలి అని నేను మొదటే చెప్పలేదు? నేనుండగా మీకు అలాంటి మనిషి దొరకడు అంటే నీ ఉద్దేశం?" శేఖరం దూరంగా నిలబడే రెట్టించాడు. "ఏమీ లేదు, నేను రిజైన్ చేస్తున్నానంతే." ఈసారి శేఖరం దగ్గరగా వచ్చాడు. "రిజైన్ చేయడానికి కారణం?" "ప్రత్యేకంగా చూస్తే ఏమీ లేదు. నాకు జాబ్ దొరికింది అంతే." "అదే ఎక్కడా, ఎవరి దగ్గర అని అడుగుతున్నాను." "చెప్పను, అనవసరం" పళ్ళు బిగబెట్టి అంది జయంతి. శేఖరం చెయ్యి హఠాత్తుగా జయంతి చేతిని పట్టుకుంది. "ఎంత ధైర్యం నీకు? నా దగ్గర నుంచి వెళ్ళిపోవటం అంత సులభమనేనా నీ ఉద్దేశం? నాకింకో ఉద్యోగం దొరికిన వెంటనే వెళ్ళిపోనిస్తానని మీరు వాగ్దానం చేశారు." శేఖరం చేతిని బలవంతంగా విదిలించుకుంటూ అంది. కానీ అతను చెయ్యి వదల్లేదు. మరింత బలంగా పట్టుకున్నాడు. "ఆ మాట నేను మర్చిపోయానంటే ఇప్పుడు?" జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గబుక్కున తలెత్తుతూ రోషంతోనూ కోపంతోనూ మెరుస్తున్న కళ్ళతో, అంటే అంటే మీ ప్లాన్ నాకిప్పుడు అర్థమైంది. మీరు వాళ్ళలా కాదనుకున్నాను. నన్ను, నా పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారనుకున్నాను. నా పరిచయం ఎక్కువ లేకపోయినా మీరు చూపించే చనువు, సభ్యత గలవారనుకుని సహించాను. మనుషుల్ని అర్థం చేసుకునే సంస్కారం, విశాలత్వం ఉంది కాబట్టి మీ దగ్గర భయపడనక్కర్లేదనుకున్నా. కానీ ఇప్పుడు తెలుస్తోంది మీరు వాళ్ళకంటే అసహ్యం. మనసులో ఏ ఉద్దేశం లేకపోతే మీరు అన్నమాట ప్రకారం నన్నెందుకు వెళ్ళిపోనివ్వరు? మీలాంటి గోముఖ వ్యాఘ్రాలను గుర్తుపట్టడం కష్టం." "జయంతి!" శేఖరం చప్పున చేయి వదిలేశాడు. "నాకిప్పుడు అర్థమవుతోంది. నా మనసులో తెలిసిన దానికి చెప్పడానికి నాకేం భయం లేదు. నేనెందుకు మీకు భయపడాలి? నేను మీ డబ్బు చూసి ఆకర్షింపబడతాననుకున్నారు. అది నేను మీ మనసు విశాలత్వంగా తీసుకున్నాను. మీ దయాధర్మాలకు అలవాటు పడిపోతారనుకున్నారు. అది ధర్మంగా తీసుకోలేదు, సంస్కారంగా తీసుకున్నాను. మీ పేరు ప్రతిష్టలు చూసి మురిసిపోయి అందరిలా ఆకర్షింపబడి మీ చుట్టూ తిరిగే శలభాల్లో ఒకదాన్నవుతాననుకున్నారు." తర్వాత ఇంకా అలాగే నిలబడి చూస్తూ అడిగాడు,
నాకు మొదటి నుంచి తెలుసు. వనితా విహార్లో మిమ్మల్ని గురించి అనేక రకాలుగా అనుకుంటుంటే నేను నమ్మలేదు. మీలో నాకు ఆ ఛాయలే కనిపించలేదు. కానీ మీరు ఆయాసంతో అర సెకండ్ సేపు ఆగింది జయంతి. అతని మధ్యలో ఏదో చెప్పబోయాడు. దానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ తనే అందుకుంటూ, అతని చూపుల్లో కనిపించిన భావానికి బయట నుంచి వస్తున్న గాలి, గదిలో ఆవరించుకుంటున్న వెలుతురు కూడా వణికిపోయినాయి. జయంతి చేతిని వదలకుండానే తీవ్రంగా చూస్తూ, ఈరోజు నీకేమైంది అని అడిగాడు. మీ అసలు స్వరూపం తెలిసింది అంది జయంతి అతని చూపులకు ఏమాత్రం భయపడకుండా. అంటే అంటే నువ్వు చూసిన అందరిలాంటి వాడినే అంటావు. అంతకంటే హీనం అంటాను. వాళ్ళు కనీసం చూపుల్లో, చేష్టల్లో వ్యక్తం చేస్తారు, మాటల్లో బయటపడిపోతారు. అలాంటి వాళ్ళని తేలికగా గుర్తుపట్టవచ్చు, దూరంగా ఉండవచ్చు. కానీ మీలాంటి వాళ్ళని గుర్తుపట్టడం కష్టం. మీ నీచబుద్ధి తెలుసుకునే లోపలే. నీ నోరు మూయించాలంటే అతను జయంతిని గబుకున దగ్గరగా లాక్కున్నాడు. ఛీ! జయంతి మరోసారి శేఖరం చెంపని బలంగా తాకపోయింది. కానీ ముందుగానే అతని చేయి జయంతి చేతిని అందుకొని తనతో గట్టిగా పెనవేసుకుంది. ఇంకో చేయి ఉక్కులా మారి భుజాల చుట్టూ పడి పెనుగులాడకుండా బంధించింది. ఛీ! వదలమంటుంటే. జయంతి పెదవుల్లో మాటలు సరిగ్గా పూర్తి కాకముందే అతని పెదవులు నొక్కేశాయి. మొదట మాటలు ఆపేయడానికి వెళ్ళిన శేఖరం పెదవులు అక్కడ హఠాత్తుగా మధురిమ లాంటిది దొరకటంతో దాన్ని చవిచూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయినాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో జయంతికి మతిపోయినట్టయింది. సడన్గా షాక్ తిన్న మనసు క్షణం సేపు దిమ్మెరిపోయి ఆ వెంటనే మూగబోయింది. దాని నుంచి కోలుకునేసరికి ఒంట్లో ఉన్న బలమంతా హరించిపోయినట్లు, కనీసం నిలబడడానికి కూడా శక్తి మిగిలినట్లు అనిపించింది. కళ్ళ మీదికి మత్తులాంటిది వచ్చి మంచు తెరలా ఆవరించుకుంది. ఉన్నట్లుండి తన చేతుల్లో సడలిపోయి వేళ్లాడిపోతున్న జయంతిని చూసి కంగారు పడిన అతను, జయంతి జయంతి అని ఆదుర్దాగా పిలిచాడు. కూర్చుంటాను ఎలాగో అంది జయంతి. అతని పెదవులు మరోసారి సున్నితంగా జయంతి పెదవుల్ని తాకి వదిలేశాయి. రా అంటూ జయంతిని నడిపించుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతావా అని అడిగాడు. వద్దన్నట్లు తలూపింది. నీకు తెలియని విషయాలను గురించి ఊహించి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం మంచిది కాదు జయంతి. ఎన్నాళ్ళ నుంచో కాపాడుకుంటూ వచ్చిన నిగ్రహాన్ని పాడు చేశావు. అతని కంఠం హఠాత్తుగా మృదువుగా మారిపోయింది. జేబులోంచి చేతిరుమాలు తీసి జయంతి నుదుటి మీద పట్టిన చెమటని తుడుస్తూ అన్నాడు. ఈ గదిలో నేను ఇలా ఎన్నో దాన్ని. జయంతి హఠాత్తుగా చేతుల మధ్య మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. జయంతి క్షణం సేపు అప్రతిభుడైపోయినట్లు ఆగిపోయిన శేఖరం వెంటనే మామూలుగా మారిపోయి జయంతి జుట్టుని సరిచేస్తూ, కొద్ది రోజులు పోతే నీకే తెలుస్తుంది. నేనిప్పుడు ఏది చెప్పినా నీ చెవులకి అబద్ధంగా, మనసుకి వికృతంగా తోస్తుంది. ఉండు, నాయర్ని కాఫీ తెమ్మని చెబుతాను. వద్దు వద్దు, వెళ్ళిపోతాను ప్లీజ్, వెక్కిళ్ళ మధ్య ఎలాగో అంది. సరే, నేను కారు బయటికి తీస్తాను. శేఖరం బయటికి వెళ్ళిపోయాడు. జయంతి ఏడుపు అనుకొని కొద్దిగా మామూలు మనిషి అయి బయటకొచ్చేసరికి శేఖరం కారు తెచ్చి వరండా ముందు ఆపాడు. పూర్తిగా చీకటి పడింది. లైట్లు వెలిశాయి. ప్యాకెట్ ఏది? వట్టి చేతులతో వచ్చిన జయంతి వైపు చూస్తూ అడిగాడు. లోపలుంది. జయంతి వచ్చి కారులో కూర్చుంది. శేఖరం వెంటనే బలంగా హారన్ నొక్కాడు. లోపల నుంచి వాసు, నాయర్ ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. లోపల అమ్మాయి ఏదో పెట్టి మర్చిపోయి వచ్చింది, తీసుకురా వాసు. శేఖరం వాక్యం పూర్తి కాకుండానే లోపలికి పరిగెత్తిన వాసు మరో నిమిషంలో పెట్టే దాని మీదున్న కవరు తెచ్చి భద్రంగా ఇచ్చాడు. జయంతి వాటిని చూడనట్టు అందుకోకుండా ఎటో చూస్తూ కూర్చుని ఉంటే శేఖరం తనే అందుకొని కారులో పెట్టాడు. కారు బయలుదేరి బయటకొచ్చిన తర్వాత, అవి మళ్ళీ మీతో పాటే వెనక్కి వస్తాయి అంది జయంతి. నాతో పోట్లాడితే ఫలితమేమిటో ఇప్పుడేగా చూసింది. అప్పుడే మర్చిపోతే ఇంకోసారి గుర్తు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. జయంతి నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత శేఖరం తనే, అందమైన సంఘటనల్ని మీ ఆడవాళ్ళు అసహ్యంగా మార్చడంలో ఆరితేరిన వాళ్ళు. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. నీకు పుట్టినరోజు నాడు చీర పంపేటప్పుడు నా మనసులో నిజంగా ఏ ఉద్దేశం లేదు. చీర అందంగా కనిపించింది. అది నువ్వు కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, అంతే. జయంతి సమాధానం ఇవ్వలేదు. పోనీ నీకంతగా ఆ చీర తిప్పి ఇవ్వాలని ఉంటే ఖరీదు ఇచ్చేయి అన్నాడు. ఎంతో నాకెలా తెలుస్తుంది?
అడ్రస్ ఇస్తాను. బొంబాయి వెళ్ళి చీర చూపించి షాపులో అడుగు. బొంబాయి వెళ్ళటానికి రాను పోను ప్లేన్ ఛార్జీలు కూడా ఇస్తాను. కానీ ఒక షరతు, ఈ అప్పంతా నువ్వు నా దగ్గర ఉద్యోగం చేసి తీర్చుకోవాలి. శేఖరం సీరియస్గా మాట్లాడటం లేదని గ్రహించిన జయంతి మొహం తిప్పేసుకుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఉన్నట్టుండి శేఖరం మెల్లగా జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, సారీ జయంతి, ఈరోజు జరిగింది అంటే ఇందాక నువ్వు రాగానే చూసిన విషయం పీడకలలా మర్చిపో. నేను అనుకున్నట్టు ఆశిస్తున్నట్టు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తే ఓ రోజు తప్పకుండా నేను వివరించి చెప్తాను. అతని చేతిలో ఉన్న తన చేతిని లాక్కోవాలని బలంగా అనిపించిన జయంతి ఊరుకుంది. లాక్కునే ప్రయత్నం చేస్తే అతను మరింత బలంగా పట్టుకుంటాడు. ఈరోజు నా ప్రవర్తన పరుషంగా ఉన్న మాట నిజమే. ప్రస్తుతం నేను ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నానో నీకు తెలియదు. అసలే చికాకుగా ఉన్న నన్ను అనవసరంగా నీ పిచ్చి పిచ్చి మాటలతో రెచ్చగొట్టావు. నీ మనసు నొప్పించినట్లయితే క్షమించు. మాట్లాడవేం? ఏం మాట్లాడను అంది నీరసంగా. ఆ ఒక్క నిమిషంలో అనుకోకుండా చేసిన ఆ పనితో శేఖరం తనలోని శక్తినంతా లాగేసుకున్నట్లు అనిపిస్తోంది. ఇది చెప్పు, జరిగిందంతా మర్చిపోయి రాజీకొచ్చినట్లేగా అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. కొద్దిసేపైన తర్వాత శేఖరం తనే వనితా విహార్ వాళ్ళకి సెక్రటరీగా తీసుకున్నట్టు ఇంతవరకు తెలియనే తెలియదు. నేను ఈ మధ్య అసలు ఊళ్ళో ఉండటం లేదు. నీకు తెలుసు కదా, 1-2 సార్లు వాళ్ళతో కలిసినా ఏదో నలుగురు మధ్య కలవటం జరిగింది. ఈ సంగతి ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మొన్న గోకుల్ విహార్లో నిన్ను విడిగా స్పష్టంగా కనిపించేటట్టు వచ్చి పూలగుత్తుల దగ్గర వచ్చి నిలబడమనింది. వాళ్ళు ఏమన్నారు? ఏమీ అనలేదు. అనే ధైర్యం లేదు అసలు. నువ్వు చాలా గడుసుదానివని, మాటకారువని చెప్పారు. రిజైన్ ఎందుకు చేశారో కారణం అడగలా? నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. జయంతి ముందుకు వంగి కూర్చుండిపోయింది. నువ్వు ఇప్పుడు ఇలా హఠాత్తుగా మానేస్తే నేను వాళ్ళ మాటలకి విలువ ఇచ్చి నిన్ను తీసేశాననుకుంటారు. చెప్పు, రాజీకొచ్చినట్లేగా? ఎందుకు ఇలా వంగిపోతావు? లేచి సరిగ్గా కూర్చో. శేఖరం జయంతి భుజం పట్టి సరిగ్గా లేవదీయడానికి ప్రయత్నించాడు. వద్దు, ఇలా బాగుంది, నొప్పిగా ఉంది. ఎక్కడా? ఏది? కారు స్లో చేస్తూ ఆదుర్దాగా అడిగాడు. కుడివైపు పొట్టలో ఒకటే నొప్పి, ఇప్పుడు ఎక్కువగా ఉంది. డొక్క దిగువగా పట్టుకుంటూ అంది. ఏది చూడని అనబోయిన శేఖరం అంతలోనే ఆగి, మందు వేసుకోలా అని అడిగాడు. వేసుకున్నాను. ఏ మందు? వేడి నీళ్ళలో నెయ్యి కలిపి తాగాను. వేడి వల్లనేమో అంది బామ్మ. రాత్రి కాపు కూడా వేసి మర్దన చేసింది. ఈ పూట ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ చూడాలి. ఇంతలో కారు ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది. రాజీకొచ్చానని ఒప్పుకున్నట్లేగా అంటూ శేఖరం కవర్లో ఉన్న కాగితం తీసి చించేస్తూ, ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకేం అన్నాడు చీరపెట్ట జయంతి చేతికి అందిస్తూ. అది చూడనట్లు క్రిందకు దిగబోయింది. అతను వెంటనే చేయి పట్టి ఆపి, నువ్వు ఈ చీర తీసుకెళ్ళకపోతే నేను దిగి వచ్చి మీ బామ్మతో జరిగిందంతా చెప్పి కట్టుకున్న చీర ఇవ్వటం మర్యాద అవునేమో చెప్పమని అడుగుతాను అన్నాడు. జయంతి క్షణంసేపు శేఖరం కళ్ళలోకి చూసి వెంటనే గబాలన పెట్టె గుంజుకొని దిగేసి ఇంటివైపు పరిగెత్తింది. వెళ్లే ముందు వెడుతున్నానని కూడా చెప్పలేదు. ఇంటివైపు పరిగెత్తుతుండగా మధ్యలో ఆగి కడుపు పట్టుకొని వంగినాడవటం కనిపించింది శేఖరానికి. ఏం నొప్పి అది? అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. క్షణంసేపు దిగి జయంతి ఇంటికి వెళ్ళి చూడాలనిపించిన మరుక్షణంలోనే ఆ ప్రయత్నం మానుకుని వెళ్ళిపోయాడు. లోపలికి వస్తూనే జయంతి మంచం మీద పడి మూడంకిలా ముడుచుకుపోయింది. ఎంత నీరసంగా ఉంది. ఈరోజు ఎంత అసహ్యమైన పరిస్థితులు చూసింది. మధ్య మధ్య ప్రాణం పోతున్నట్లు అనిపించే ఈ బాధ ఒకటి. రాజశేఖరం మాటలు ఇంకా చెవుల్లో గింగిరుమంటున్నాయి. అలా పడుకున్నావేమే? బామ్మగారు దగ్గరగా వచ్చి అడిగింది. ఏం లేదు, ఊరికినే కడుపులో బాధగా ఉంది. నిన్న కాపు వేసిన చోటనేనా? మళ్ళీ వేస్తాను. కొంచెం కాఫీ తెస్తాను, తాగు. వద్దు బామ్మ, నాకు తాగాలని లేదు. మంచం మీద మరింత ముడుచుకుపోతూ అంది. ఏది? వళ్ళు చూడని మొహం అలా వాడిపోయి ఉందెందుకు అంటూ జయంతిని పట్టి చూసి, అయ్యో రాత, జ్వరంగా ఉందే, వేడిగా ఉంది అంది. ఏం లేదని చెప్పటంలా? ఎండలో తిరిగాను, అంతకు తప్ప ఏం లేదు, గోడవైపు తిరుగుతూ అంది. ఎందుకో ఎప్పుడూ లేంది ఈరోజు బామ్మ మాటలు కూడా విసుగొస్తున్నాయి. లేదంటే సరిపోతుందా? అయినా ఏం ఉద్యోగమో ఏం తిరుగుడో. బామ్మగారు కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. ఆ రాత్రి జయంతికి నొప్పి తగ్గలేదు. బామ్మగారు నొప్పి ఉన్న చోట జయంతి గిలగిల్లాడుతున్నా వినకుండా బలంగా తోమి వేడినీళ్లతో కాసింది.
వాళ్ళు అనుకున్నట్లు అది వేడి చేసి కాదు, ఎండ తగిలి అలసిపోవడమూ కాదు. మర్నాడు వెన్నెముకలోంచి చలి రావటం మొదలుపెట్టింది. మంచం మీద నుంచి లేవలేకపోయింది. బాధ కూడా అపరిమితమైంది. అమ్మాయి, కారు వచ్చిందమ్మా అంది బామ్మగారు. ఒంట్లో బాగాలేదు, రాలేనని చెప్పు. కాదు కాదు, రానని చెప్పు. నాకు తెలుసు, నాకీ బాధ తగ్గదు బామ్మ. మత్తుగా పడుకుని మగతగా ఎక్కడో ఆలోచిస్తూ అంది జయంతి. ఒకవేళ తనకేదన్నా అయితే బామ్మకి దిక్కెవరు? తను చనిపోయినందుకు బాధపడదు, కానీ ఒంటరిగా బామ్మ ఈ లోకంలో ఏమవుతుంది? జయంతికి ఏడుపొచ్చేసింది. ఎందుకే పిచ్చిదానా, ఎందుకు? ఏడుస్తున్న శబ్దం విని దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చుని మనమరాలి తలని ఒళ్ళోకి తీసుకుంటూ ఓదార్చింది బామ్మగారు. నేను ఈ ఉద్యోగం చేయలేను బామ్మ, నాకు చేత కావటం లేదు. చేయకపోతే జరగదు. జరక్కేం చేస్తుందిలే, నువ్వు అసలు చెయ్యొద్దు బామ్మగారు జయంతి బుగ్గలు నిమురుతూ అంది. లేదు బామ్మ, లేదు, ఈ నొప్పి భయంకరంగా ఉంది. నాకు ఒకవేళ తగ్గకపోతే. హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అలా ఏడుస్తుండగానే మంచు తెరలా మత్తు వచ్చి ఆవరించుకుంది. జయంతి కళ్ళు మూతలు పడిపోయినాయి. కళ్ళ ముందు అంతా చీకటి, నల్లగా వలయాకారంగా. తన ముందున్న చీకటిలో ఏం చేస్తోందో, అసలు ఎక్కడుందో ఎంత ప్రయత్నం చేసినా జయంతికి అర్థం కావటం లేదు. ఉండి ఉండి వెన్నెముకలోంచి వస్తున్న చలితో ఒళ్ళంతా జలధరిస్తున్నది. అంత బాధలోనూ జయంతి బామ్మ కోసం అరుస్తున్నది, వెతుక్కుంటోంది. తనలా చాలామంది చీకటిలో ఎవరు వాళ్ళ కోసం వాళ్ళు వెతుక్కుంటున్నారు. సూర్యుడు వెలుగు కోల్పోయాడు. వెధవ సైన్సు, వెధవ ప్రయోగాలు. మరో విధంగా ఎవరైనా కృత్రిమమైన వెలుగు కనిపెట్టే వరకు మనుషులంతా ఇలా చీకటిలో కొట్టుమిట్టాడవలసిందేనా? ఎవరో బాధతో, భయంతో గొనుక్కుంటున్నారు. జయంతికి ఇదేదో ప్రపంచం అంతమైపోవడానికే వచ్చిందనిపించింది. నడవకుండా తేలిపోతూనే చేతులు చాచి తడుముకుంటూ వెళ్ళిపోతున్న జయంతికి ఎవరిదో చేయి తగిలింది. ఆ చేయి తగలగానే జయంతిని గట్టిగా, బలంగా పట్టుకుంది. భయంతో కెవ్వుమంది జయంతి. జయంతి, భయపడకు, నేను అన్నాడు చేయి తాలూకు మనిషి. బామ్మ. కాదు కాదు, బామ్మేది? భగవాన్. జయంతి ఏడవటం మొదలుపెట్టింది. పర్వాలేదు, నేనున్నానుగా, ఇద్దరం కలిసి వెతుకుదాం, భయపడకు, ధైర్యం చెబుతున్నట్టు అన్నాడతను. మీరెవరు? గుర్తుపట్టలా? మీరు? నీరసంగా ఎలాగో ఉండి తూలుతూ అతి తేలికగా ఉన్న జయంతి వేగంగా కదిలిపోతోంది. అతను జయంతిని అలా వెళ్ళిపోకుండా ఉండటం కోసం ఎత్తి భుజాన వేసుకున్నాడు. వెలుతురు ఇంకా రానేలేదా? ఎవరన్నారు? ఎవరో అనుకుంటున్నారు. నువ్వు నమ్మేశావు, అంతేనా? అతని నవ్వుని బట్టి శేఖరం అని తెలిసింది. జయంతిని ఆ భుజం మీద నుంచి ఈ భుజం మీదకి మార్చుకుంటూ. మనం చాలా లోతైన లోయలో ఉన్నాం. కొంత దూరం పోయి కొంత కొండ ఎక్కి వెడితే వెలుగు కనిపిస్తుంది. బరువుగా లేని నేను పావురాయికలా ఉన్నావు. జయంతి మొహంలోకి ఆవిరి లాంటిది వచ్చింది. కొద్దిసేపైన తర్వాత నిట్టూర్పు విడుస్తూ, ఎన్ని మాటలు అన్నాను మిమ్మల్ని, అయినా ఈ చీకటిలో నాకు సాయం చేస్తున్నారు. మీకు నా మీద కోపం రాకపోవటం కేవలం నా అదృష్టం కదూ. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. జయంతి మాట్లాడలేదు. మాట్లాడేందుకు కూడా ఓపిక లేనంత నీరసంగా ఉంది. అతను జయంతిని ఎత్తుకొని అలసట అనేది లేకుండా నడుస్తున్నాడు. అదిగో, నాకు వెలుగు కనిపిస్తోంది. హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేయి వేసి తన బరువును ఆపుకుంటూ అరిచింది జయంతి. హుష్, వెలుగుని చేరుకోవాలంటే మనం ఇంకా చాలా దూరం నడవాలి. అలాగా? జయంతి నిరాశగా చూస్తూ అంది. మళ్ళీ ఉన్నట్టుండి లేవబోయి వాలిపోతూ, బామ్మేది? మీరు బామ్మని వెతకరేం అంది. వెతుకుతాను అన్నాడు అతను క్లుప్తంగా. నాకు నిద్ర వస్తోంది. నేను కోరుకునేది కూడా అదే, నిద్రపో. నిద్రపోయిన మనుషులు, చచ్చిపోయిన మనుషులు బరువు ఎక్కువ అంటారు. నిద్రపొమ్మని చెప్పలా? నువ్వు నాకు బరువేం కాదని ఇందాకే చెప్పానుగా. జయంతి తల మీద చేయి వేసి జుట్టు నిమురుతూ అన్నాడు. అతను అలా నడుస్తూనే ఉన్నాడు. జయంతికి నిద్ర లాంటిది ఆవరించుకుంది. అది పూర్తి నిద్ర కూడా కాదు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో చల్లటి గాలి వీచసాగింది. ఆ గాలి వీస్తుంటేనే నరాల్లోకి కొత్త శక్తి వస్తోంది. అమృతం తాగినట్టు అనిపిస్తోంది. గాలి పీల్చడంలో అంత అద్భుతమైన అనుభవం ఇంతవరకు తనెప్పుడూ చూడలేదు. గుండెల నిండా గాలి పీల్చుకుంది. రాజశేఖరమేడి? తననింతవరకు భుజం మీద వేసుకుని నడిచాడు. అంతా వెలుగు. ఆ వెలుగులో ఏది స్పష్టంగా కనిపించడం లేదు. రాజశేఖరం లేడు. అదంతా కళ, భ్రమ, వట్టి ఊహ. మరి తనెక్కడున్నది? మరి తనెక్కడున్నట్టు?
పోనీ అది తెలియటం లేదు. ఈ గాలి ఎక్కడి నుంచి వస్తున్నట్టు? స్వర్గంలో నుంచేనా? అంతే అయి ఉండాలి. భూమి మీద గాలి ఇంత హాయిగా ప్రాణం పోస్తున్నట్టు ఉంటుందా? జయంతి మెల్లగా కళ్ళు తెరిచేసరికి ప్రక్కన కూర్చున్న బామ్మగారు ఎలా ఉంది అని మీదకు వంగి అడుగుతోంది. బామ్మ జయంతి చేతి కోసం తడుముకుంటూ పిలిచింది. అమ్మయ్య, అదంతా కలన్నమాట. ఎంత భయపడింది తను. జయంతి బలంగా ఉన్న చేయి వచ్చి జయంతి చేతిని పనివేసుకుంది. ఆ చేయి బామ్మది కాదు, ఇంకెవరిదో. జయంతి ఈసారి ఆ కంఠం గుర్తు తెలిసింది. అది రాజశేఖరానిదే. ఎందుకిలా అతని అనుభూతి తనని నీడలా వెంటాడుతోంది? లాభం లేదు. తనకసలు మెలకువ రాలేదు. ఎక్కడుందో, ఏం చేస్తోందో అది అర్థం కావటం లేదు. మెలకువ రాలా? ఎంత పెనుగులాడినా నాకు మెలకువ రావటం లేదు, నీరసంగా అంది జయంతి. పోనీలే, నిద్రపో. నాకెందుకు మెలకువ రాదు? అసలు నేనెక్కడున్నానో, బ్రతికున్నానో, చచ్చిపోయానో ఏదీ తెలియటం లేదు. జయంతి ఏడవటం మొదలుపెట్టింది. ఉష్, ఏడవకు. నిద్రపోవడానికి ప్రయత్నం చేయి. నీకు నిద్ర సరిగా మెలకువ రాలేదు అంది. జయంతి తలను ఎవరో ఒళ్ళోకి తీసుకున్నారు. మీరు కళ్ళు మూసుకునే అంది జయంతి. నేనెవరో తెలుస్తున్నదా? నా కంఠం గుర్తుపట్టావా? ఆదుర్దాగా అడిగింది ఆ స్వరం. శేఖరం, రాజశేఖరం అనుకుంటా, అస్పష్టంగా అంది జయంతి. అవును, రాజాని. జయంతికి దగ్గరగా మెల్లగా అంటున్న ఆ స్వరంలో రిలీఫ్ కనిపించింది. నిద్ర వస్తున్నది. ఇది నిద్రేనా? నాకు మళ్ళీ మెలకువ వస్తుందా? శేఖరం చేతిని పనివేసుకుంటూ నీరసంగా అస్పష్టంగా అడిగింది జయంతి. అప్పటికే కళ్ళు బరువుగా మూతలు పడిపోతున్నాయి. అవును, నిద్రపో. జయంతి నుదుటిని ఎవరో పెదవులతో సున్నితంగా తాకారు. జయంతి కళ్ళు మళ్ళీ మత్తులాంటిది ఆవరించుకోవటంతో మూతలు పడిపోయినాయి. ఈసారి బాధ కానీ భయం కానీ లేదు. నిశ్చింతగా హాయిగా ఉంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.